శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే ప్రకృతిలో ఒక శోభ కనిపిస్తుంది. అందరి ఇళ్లకు లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. పూజలేమీ చేయకపోయినా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతిరోజు పండగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. ఈ యుగం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్యం చాలా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. శ్రావణ మాసంలో చేసుకునే ఎంతో ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతం కనుక ఒక్కసారైనా వరలక్ష్మి వ్రత కథను వింటే చాలు, మీకు సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సౌభాగ్యములు కలిగే వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతంన శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవివ్వండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు ఆ పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రతం విషయాలు చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధ దేశమున కుండిలమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చాలమ్మతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె ప్రత్యక్ష దైవమని భావించి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకునేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అణకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోని వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రము చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలం వలన నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నదని. వెంటనే భర్తను, అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగులో ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
వారి ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా లక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాప్తకాలమే నిద్రలేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుర్లు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగా వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుట అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తనందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే చారుమతి లాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖశుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ దేవి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి వారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. ఇలా శ్రావణ మాసంలో చేసుకునే మంగళ గౌరీ వ్రతం కథను ఒకసారి వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనడం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పంతోని మేని ఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవ వర్ణాన్ని పొందింది. గౌరవ వర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవ వర్ణంలోకి మారడం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని,
అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్న, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా, శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవిని, మహాదేవత, ఆది పరాశక్తి మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరీని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరీ వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడని రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం అతనికి సంతానం కలగలేదు. ఆ దంపతులకు ఆది దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలు నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుడి భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపల ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మ, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగిలి తప్పమను. ఆ తపకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపైన శివుడు. ఈ విషయం అంతా కూడా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగాడు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు వైపుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతడి నీలాశ్వం ఒకచోట అలసటితో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనం వద్దు, సంతానం కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైధవ్యం కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పాశమున ఉన్న గణపతి నాభియందు అడుగువేసి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకొని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యాడు. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16 ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుడి భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసు వచ్చింది. వివాహము జరిగితే
కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరు కూడా ఓ సత్రంలోకి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు, అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్యుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరు ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతడికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివుడితో సహా శివుడి మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని ఆజ్ఞగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో శిశువులకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషంనకు మార్గం చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోకి ప్రవేశించాక, అంటే ఆ కుండలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో మీ భర్త గండం తప్పిపోతుందని అంతర్ధానం అవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈ విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంత శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పింది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. పూర్వం ఒకానొక గురుకులంలో శ్రీధరుడు, విమలుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ తెలివిగలవారే కాగా వినయశీలుడు కూడా కావటంతో గురువు గారిని ఎంతో అభిమానిస్తూ ఉండేవారు. విద్యాభ్యాస పూర్తయి వాళ్ళు గురుకులం వదిలి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు గురువు వాళ్ళతో నాయనలారా, పూర్వానుకొనొక మహారాజుకు చెప్పరాని దుర్దశ వాటిల్లింది. అష్టలక్ష్ములు ఒక్కొక్కరిగా ఆయనను విడిచి వెళ్ళిపోసాగారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి ఇలా 7 దేవతలు తన గడప దాటిన ఆయన కించిత్ కూడా చెల్లించలేదు. కానీ ఆఖరుగా ధైర్యలక్ష్మి తనను వదిలి వెళ్ళబోయేసరికి మాత్రం దిగులు పడుతూ, అమ్మా, మిగతా లక్ష్ములు పెడతిరిగినా పర్వాలేదు, నువ్వు ఒక్కతివే ఉంటే చాలు అని ప్రార్థించాడు. రాజు ఇలా కోరగానే ధైర్యలక్ష్మి జాలితో తరిగిపోయి, అలాగే నాయన, నేను సదా నీతోనే ఉంటాను అని వరమిచ్చింది. ధైర్యలక్ష్మి అండతో ఆయన కొన్నాళ్లకు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాడు. అందుకే పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. మనిషిని ఆపద నుండి గట్టెక్కించేది ధైర్యమే. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ
ధైర్యాన్ని కోల్పోకుండా బతుకుతూ గొప్పవాళ్ళు కండి అంటూ ఆశీర్వదించాడు. శిష్యులిద్దరూ గురువుకు నమస్కరించి గురుకులం నుంచి బయలుదేరి రాజధాని దిశగా ప్రయాణం కట్టారు. వారు రాజధాని పొలిమేర చేరేసరికి పొద్దు వాటారింది. మరికొంత దూరం వెళ్ళే సరికల్లా వాట పక్కన ఒక సత్రం కనిపించింది. ఇద్దరు ఆ సత్రంలోనికి వెళ్ళారు. సత్రం యజమాని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ వారి దగ్గర చెరో ఒక రోక తీసుకొని భోజనానికి పడకకు ఏర్పాటు చేశారు. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సత్రంలో రేగిన పెద్ద కలకలంతో మిత్రులిద్దరికీ నిద్రాభంగమైంది. శ్రీధరుడు లేచి కూర్చొని ఏమిటి కలకలం, ఏం జరిగింది అంటూ తన పక్కనున్న వ్యక్తిని ప్రశ్నించాడు. రాజుగారి అంతఃపురంలో పడిన దొంగలు ఇటే వచ్చారు. రాజభటులు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు. అందరినీ సోదా చేస్తూ ఉన్నారు అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ఓహో, అదా సంగతి అని శ్రీధరుడు విమలుడు ఇచ్చింతగా కూర్చున్నారు. కొద్దిసేపటికి రాజభట్లు వచ్చి వారి వివరాలు అడిగి వెంట ఉన్న సంచులు చూపించమన్నారు. రాజభటులు సంచులు వెతగ్గా శ్రీధరుడి సంచిలో నుంచి నవరత్న ఖచ్చితమైన కంఠహారాలు 2 బయటపడ్డాయి. ఇది చూసి ఇద్దరూ అమిత ఆశ్చర్యం చెందారు. భటులు, ఇవి రాణిగారి హారాలు అంటూ మిత్రులిద్దరినీ ఒడిసి పట్టుకొని చెప్పండి, మీ ముఠాలోని మిగతా దొంగలెక్కడా అని ఖండించారు. దాంతో ఇద్దరికి ముచ్చెమటలు పోసాయి. ముందుగా తేరుకున్న శ్రీధరుడు, మేం దొంగలం కాదు, నేను అదమరిచి నిద్రపోతూ ఉండగా ఎవరో ఈ నగల్ని నా సంచిలో పెట్టి ఉండాలి అన్నాడు. అయితే రాజభటులు మాత్రం శ్రీధరుడి మాటలు వినిపించుకోకుండా చేతిలోని దండాలతో మిత్రులిద్దరినీ చెరో దెబ్బ వేశారు. ఆ వెంటనే విమలుడు ఒక ఊపున భటుడి చేతిని విదిలించి మెరుపు వేగంతో అక్కడి నుండి పారిపోయాడు. దాంతో రాజభటులు శ్రీధరుని పెడరెక్కలు విడిచి కట్టి తీసుకొని వెళ్ళి రాజు ఎదుట ఆజపరిచారు. రాజు యశ్వంతసుని సింహుని చాలా వివేకి, చాలా శ్రీధరుడు చెప్పినంత కూడా శ్రద్ధగా శాంతంగా విని, మీరు నిజంగా నిర్దోషులై ఉన్న పక్షంలో నీ మిత్రుడికి పారిపోవలసిన అగస్త్యం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా శ్రీధరుడు తాము గురుకులం నుంచి బయలుదేరే ముందు గురూపదేశం గురించి వివరంగా చెప్పి, మహారాజా, తనకు శిక్ష తప్పదన్న బెరికిదనమైన మిత్రుడు విమలుని పారిపోవడానికి గురువులు తప్పితే మరోది కాదు అంటూ ఒక క్షణం ఆగి, భగవత్ సాక్షిగా మేం నిర్దోషులం ప్రభు, నన్ను విడిచిపెట్టినట్లయితే నేను మీకు అసలు దొంగలను పట్టిస్తాను, కావస్తే నాతో పాటు ఎవరినైనా పంపండి అన్నాడు. రాజు శ్రీధరుడి మాటలకు మెచ్చుకోలుగా తన పంకిస్తూ, సరే, సాయంత్రం దాకా నువ్వు ఇక్కడే ఉండు, మా మనిషి నీతో వస్తాడు అని చెప్పాడు. సాయంత్రం కావస్తూ ఉండగా శేఖరుడనే వ్యక్తి వచ్చి శ్రీధరుని కలుసుకున్నాడు. శ్రీధరుడు అతడితో మాట్లాడుతూ, మేము దిగిలిన సత్రం యజమాని మీద నాకు అనుమానం ఉంది, అతడు దొంగలకు ఆశ్రయం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాటా తీసుకుంటున్నాడేమో అని నా అనుమానం అన్నాడు. అంటూ తన పథకం వివరించాడు. తర్వాత వాళ్ళు వీపని మీదికి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్నారు. వాటితో మరునాటి ఉదయాన్నే అదే సత్రానికి వెళ్ళి బస చేశారు. శ్రీధరుడు మారువేషంలో ఉండడం వలన సత్రం యజమానికి ఎలాంటి అనుమానం కలగలేదు. వాళ్ళిద్దరూ తమ సత్యంలోంచి కొన్ని నకిలీ నగలు తీసి వ్యాపారంలా మాట్లాడుకోవడం సాగించారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక శ్రీధరుడు శ్రీకరుడు పడుకొని నిద్ర నుంచి లేవడం ప్రారంభించారు. దాదాపు అర్ధరాత్రి కావడంతో ఎవరో కొత్త వాళ్ళు వచ్చిన అలికిడి శబ్దం వాళ్ళతో లోగొత్తుకలో మాట్లాడుతూ ఉన్న శబ్దడి వాళ్ళకి తెలిసాయి. వచ్చిన వాళ్ళు దొంగలేనని సత్రం యజమాని తమ గురించి చెప్తున్నారని ఇద్దరు గ్రహించారు. తర్వాత మామూలుగా నిద్రపోయి తెల్లవారి లేచి ప్రయాణం అయ్యారు. సత్రం రాజధాని పొలిమేరలో ఉండడం వలన అక్కడి నుంచి కొంత దూరం వరకు నిర్జనంగా ఉంటుంది. శ్రీధరుడు శేఖరుడు ఆ దారిలో కొంత దూరం వెళ్ళేసరికి ముగ్గురు దొంగలు హఠాత్తుగా అతని మీద దాడి చేసి ఇద్దరిని వాట పక్కనున్న చెట్ల వెనుకకు రాకపోవాలని ప్రయత్నించారు. అయితే ఇలా జరగవచ్చునని ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్న శ్రీధరుడు శేఖరుడు తమ గుప్పెట్లో ఉన్న కాళ్ళకు పుట్లాలను మెరుపుల్లాగా విప్పి దొంగల ముఠల మీదికి విసిరారు. మరుక్షణం ఆ ప్రాంతమంతా కూడా దొంగల ఆహాకారాలతో నిండిపోయి ఉన్నది. వెంటనే శ్రీధరుడు తన సంచిలో నుంచి తాళ్ళు తీసి శేఖరుడి సహాయంతో దొంగలను బంధించాడు. ఆ తర్వాత సత్రం యజమాని కూడా బంధించి రాజ సమక్షంలో హాజరుపరిచి
కఠిన శిక్ష విధించేలాగా చేస్తాడు. శ్రీధరుడు వెంట వచ్చిన శేఖరుడు ఎవరో కాదు, సాక్షాత్తు యువరాజే. ఆ తర్వాత శేఖరుడు తండ్రి దగ్గర శేఖరుడి తెలివిని, ధైర్యాన్ని ఎంతగానో ప్రశంసించి అతన్ని తన అంతరంగిక సలహాదారుడిగా నియమింపచేశారు. పారిపోయిన పిల్లగాన్ని పట్టుకొని రాజభవనంలో ప్రవేశపెట్టారు. ధైర్యంగా ఉన్న శ్రీధరుడు ఎంతటి ఘన విజయాన్ని సాధించాడో చూశారు కదా. అందుకే ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు పెద్దలు. అలాగే శ్రావణ మాసంలోని కృష్ణాష్టమి పండుగ వస్తుంది కనుక శ్రావణ మాసంలో ఒక్కసారి కృష్ణుడి స్నేహితుడైన కుచేలుడి కథను విన్న సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కృష్ణుడికి కుచేలుడనే బాల్య స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు కూడా ఒక గురువు దగ్గరే చదువుకున్నారు. కుచేలుడు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమం గడుపుతున్నాడు. కానీ కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. దారిద్ర బాధ కుచేలుడి కన్నా అతని భార్యకు కష్టంగా ఉన్నది. అందుచేత అతని ఒకసారి తన భర్తతో కృష్ణుడిని స్నేహితుడే కదా, అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలు ఇస్తున్నాడట. శరణ వేడిన వారికి తప్పక ఆదుకుంటున్నాడట. అలాంటప్పుడు స్నేహితుడివి, సంసార భారం మోస్తున్న వాడివి, ఆయన నీకు సహాయం చేయడా అన్నది. ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన కృష్ణుని చూడాలనిపించింది. చూడటం వల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు కనుక అతను భార్యతో కృష్ణుని చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుకగా ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది, అందుకు తగినదేమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు. ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్ళవారి నుంచి 4 గుప్పిళ్ళ అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూట చేత పట్టుకొని ప్రయాణమై ద్వారకకు చేరుకొని కృష్ణుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. పెద్ద భవంతిలో మంచం మీద పడుకొని ఉన్న కృష్ణుడు కుచేలుని చూడగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కౌగిలించుకొని తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా కుచేలుడి శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుణ్ణి చూసినట్టుగా చూశాడు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆదరం చూపించిన రుక్మిణీదేవి వింజామరణం తీసుకొని కుచేలుడికి విసరణం ఆరంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కుచేలుడికి చేయదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజుల నాటి అనుభవాలను నెమరువేయనారంభించారు. ఒకసారి గురుపత్ని వాళ్ళను సమ్మిదలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహారణ్యంలో ప్రవేశించారు. ఇంతలో ఒక పెద్ద గాలి వాన ఆరంభమైంది. ఆకాశాన మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్యాస్తమై అయిపోయింది. సమ్మిదల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్దయిపోయారు. దారి తెలియలేదు. కటిక చీకటి. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అరణ్యంలో తెల్లవార్లు తిరిగారు. మర్నాడు తెల్లవారింది. శిష్యులు అడవిలో చిక్కుపడిపోయారని తెలిసిన గురువు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి దైన్య స్థితిలో ఉన్న కుర్రవాళ్ళను చూసి, మా కోసం ఎంత ప్రాధేయపడ్డావు, ఇంతకన్నా ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చేయగలరు, మీ భక్తికి సంతోషించాను, నీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి గుర్తు ఉన్నదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు, నీతో గురుకుల వాస స్నేహం చేసిన నా బోటివాడికి ఏ కోరిక తీరదు అన్నాడు. కృష్ణుడు ఆ మాటకు నవ్వి, ఇంతకు మీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకలు ఇవ్వాలంటే అతడికి చాలా సిగ్గు వేసింది. కృష్ణుడు బలవంతంగా కుచేలుడి చేతిలో ఉన్న గుడ్డ పేలికను మూట తీసుకొని, ఇందులో ఏమిటి అని అడుగుతూ, విప్పి అడుగులే, నాకెంతో ఇష్టం అనుకుంటున్నావు అని పిడికడు నోట వేసుకొని మరో పిడికడు చేతిలో తీసుకున్నాడు. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని ఇంట స్నానం చేసి నిద్ర భోజనం చేసి వాడు నిజంగా స్వర్గంలోనే ఉన్నాడనుకున్నాడు. మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు కృష్ణుడు అతన్ని కొంత దూరం సాగనంపాడు. తనకు కృష్ణుడు ఘనమేమీ ఇవ్వలేదు. అతను తన మనసులో, కృష్ణుడు మహారాజు, నేనేం నిరుపేద బ్రాహ్మణుడి కదా అన్న ఆధారంతో నన్ను అతని కౌగిలించుకున్నాడు. తన తమ్మిని చూసినట్టుగా చూశాడు.
తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్య చేత బీజామరం వేయించాడు. దేవుడికి చేయదగిన మర్యాదలన్నీ చేశారు. నాకు డబ్బిచ్చినట్లయితే నాకు కళ్ళు నిద్దుకొచ్చి తన మీద మర్చిపోతానేమని కాబోలు అప్పని చేయలేదనుకున్నాడు. కానీ కుచేలుడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేలుమని రాజభవనాలు కనిపించాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కనిపించాయి. వాటిలో రకరకాల పక్షులు తామరలు కర్రలు కనిపించాయి. భవనంలో దాసదాసీలు పెరుగుతూ ఉన్నారు. అది ఎవరిల్లు అయి ఉంటుంది? నా ఇల్లు కాదే, ఇదంతా ఇక్కడెలా వచ్చింది అని చెప్పి దిగ్భ్రాంతికి చెందా ఉండగా దేవత అనగా ఉన్న స్త్రీ పురుషులు మేళ తాళాలతో ఎదురువచ్చి బహుమనులకి అన్నలోకి తీసుకెళ్లారు. మారు వేషంలో ఉన్న లక్ష్మీదేవతలాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు ఉంచుకొచ్చే కళ్ళను గట్టిగా మూసుకొని భర్తకు భక్తితో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకున్నది. ఇదంతా చేసుకొని కుచేలుడు తనలో తానే నాకి ఐశ్వర్యమత కృష్ణని చూసి రావడం చేతనే కలిగి ఉంటుంది. మరో కారణం ఏదీ కనబడటం లేదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు. తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు. తాను ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు. అటు తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారం ఏమాత్రం కూడా ఉండేటివి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలుగా తగిలినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువగా. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో ఇక అతన్ని గారాబంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరే అన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలానికి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకతో ఉండాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవెలుపు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పింది. ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదటనే ఎవరికి తెలియదు. అత్త మామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చడం కానీ, ఇంటి బయట ముగ్గు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవి పూజించే మంచి మనస్సు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్త మామలు 3 పూటలా తిని ఊరికే కూర్చోవడం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్త మామలను ఇంటి నుంచి తరిమి వేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏమీ చేయకుండా మంచంపై కూర్చోవడం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కటి చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్టుగా చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, నేను కసువ ఊడ్చి అంట్లు తోవండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకిరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చేయమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకొని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్కబెట్టలేదు.
ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పడం, సూటిపోటి మాటలు అనటం, తిట్టడం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పండి తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్య ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య సీతమ్మ కోడలు పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించడం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజు రోజుకి తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చారు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు కూడా లేకుండా కరువు కాటకంతో గజలక్ష్మి, గోపాలు ఆ ఊరు విడిచి వెళ్ళిపోయారు. పొరుగురులో ఒక ధనుకుని ఇంట్లో చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుడి భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్య భర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళనీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారు ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రమ్మని, ఎందుకు అక్కడ నిలుచున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధానంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్ట కష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ గోపాలమైన ధనవంతులుగా చేసింది. చూసారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు, ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుండి అత్తమామలైన సేవలుస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు, కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. శ్రావణ మాసంలో ఒక్కసారైనా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథను వింటే చాలు, మీ జీవితంలో కష్టాలనేటివి రావు, ఎవరితో గొడవలు రావు, జన్మజన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది, స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించడం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తాను అని అన్నది. అసలు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు, దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా వినుము అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణ కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరథ్ అనే దయగల రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉన్నది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుడి భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవాడు.
అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకర్యమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు. రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనస్సు చెబుతుంది అంటాడు. మహారాజు మాటలు విని రాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తర్వాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను ఇందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రి గారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలను సిద్ధం చేయండి అంటారు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరుతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా కూడా అలంకరించాలి అని ఆశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టేందుకు రానే వచ్చింది. వంట వాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళ్ళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తుంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశం నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందువలన చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాన్ని ఇచ్చి స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహ్వానితుల ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర విభ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పారు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మల వరకు విముక్తి పొందలేరు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకి వస్తుందని ఆలోచించడం ప్రారంభించారు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా, వారి కర్మలను కూడా వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరు వేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అని ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగేటప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతడు అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవడం వలన అతడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పు లేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళుతున్న ఆకాశంలో ఉంటున్న డేగకు తెలియదు. డేగ చేతికి తీసుకువెళ్తున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మ రక్షణలో పడి ఆహారం మీద విషం చిన్నింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో, ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పు జీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుని మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరికీ కూడా మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు. తల్లి,
ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తున్నారు అని అంటుంది. ఆ ఋషులకి ఏమీ అర్థం కాదు. అమ్మ, నీవు దేని గురించి మాట్లాడుతున్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినడం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దంపతుల దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చి అతిథులకు మరియు ఇతరుల వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ తర్వాత మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాలను చూసి యమధర్మరాజు ఇలా అంటాడు, మహారాజా, మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు, ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడే గాని ఋషుల మరణం ఉద్దేశించి చేసింది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపడ్డాడు, అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతడికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించడంతో సంతోషాన్ని పొందటం వలన మహాపాపానికి భాగస్వామ్యురాలైంది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకానికి పంపాలని శిక్ష విధించారు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసిన పాపాన్ని పొందుతారు. అటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించడం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడటం ద్వారా ఇతరుల మనస్సు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యములు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా కూడా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యా వియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనే అష్ట కష్టాల పాలవుతారు. సర్వమంగళప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసీ జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనం అని అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతూ ఉండేది. కృష్ణ శర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులు నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతడికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుని కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకడం కష్టమైపోయింది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణ శర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాళ్ళు రాయి తగిలి కింద పడిపోవడంతో కాళ్ళు విరిగింది.
వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదు అని చెప్పారు. ఒక పక్క కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణ శర్మకు ఈ విధంగా అనుకోని కష్టాలు ఎదురైనాయి. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమీ ఉన్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారంధం అని తలుచుకున్నాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటు వెళ్ళలేకపోయేసరికి తాను కూడపెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణ శర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నాడు. కృష్ణ శర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటు కదిలే పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణ శర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణ శర్మకు ఇది బాగానే ఉందని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్టుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో ఎక్కటం కృష్ణ శర్మకు కష్టమైంది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణ శర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం ద్వారా కృష్ణ శర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవడం చేత బండి పైకి కిందికి ఊగుతూ ఉన్నది. ఆ కుదుపులకు కృష్ణ శర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా రుచ్చుకుంటూ, ఒకదానికొకటి తరుముకుంటూ, ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణ శర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడే కోరుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కకు ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కూడా కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైంది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టారు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా చూస్తున్న వైకుంఠంలోని శ్రీ లక్ష్మీ నారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణ శర్మ పడుతున్న కష్టాలను చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయినది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది: స్వామి, ఆ కృష్ణ శర్మ దీన పరిస్థితిని చూడండి, ఎందుకిన్ని బాధలు పెడుతున్నారు. నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు. అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అనేది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు తమ ప్రియసఖితో ఇలా అన్నాడు: ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాప పుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణ శర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ కూడా తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నారు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది: ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందుకే తిరిగి ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో లే అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనస్సు నేను ఎరిగి తిని, నీ బిడ్డల బాధ నేను చూడలేకపోతున్నాను. ఆ సంగతి నాకు తెలియనిది కాదు.
కానీ కృష్ణ శర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజుల్లో ఇంకా పూర్తయి అతనికి ఇక మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణ శర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకొని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా కూడా తెలుసుకొని కృష్ణ శర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులు కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణ శర్మను పరీక్షించి కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణ శర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తమకు ఎప్పుడు విముక్తి కలిగి మునుపటి వలనే తిరగగలుగుతావనా అని తలిచాడు. ఇలా కొన్ని రోజులు జరగగా కృష్ణ శర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యం మంచం పట్టింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని తెలిసారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకొని తన పెనిమిటితో ఇలా అన్నది. ఓ నాదా, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణ శర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను. మనం అంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినదిగా అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణ శర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణ శర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంత ఇంత కాదు. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవరు చూపరు. తన బిడ్డలు కష్టాలు పడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణ శర్మకు కుటుంబం కూడా పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది. స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కూడా కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం కూడా ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. నీ రోజుతో వారి కర్మఫలం పూర్తయిపోయినది. రేపటి నుండి వారి మంచి రోజులు వస్తాయి అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది. స్వామి, ఇక ఏమాత్రం కూడా నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్టుగా రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజు నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియమిత పత్రం తీసుకొచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చాడు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మి నారాయణులను ఎంతో శృతించారు. కొన్ని రోజులకి కృష్ణ శర్మ కాలు నయమైపోయింది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణ శర్మ కుమార్తెలిద్దరు కూడా మంచి వరుణులతో వివాహం జరిగింది. కృష్ణ శర్మ దంపతులిద్దరు కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు, కర్మఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి.
శ్రవణ మాసంలో ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, ఇలా తలరాత మారిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధంగా అమ్మవారిని స్తుతించండి, ప్రార్థించండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనపై నుండి, ఆ తల్లి కరుణ ఎప్పుడు మనపైన చూపిస్తూనే ఉంటుంది. శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ మాత్రే నమః.